హలో గైస్, ప్రెజెంట్ శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ జరుగుతుంది అండ్ ఈ ఈవెంట్ నుంచి మంచి అప్డేట్స్ అన్ని రాబోతున్నాయి. అండ్ మార్వెల్ యొక్క హాల్ హెచ్ ప్యానల్ జూలై 25th సాటర్డే రోజున అంటే ఈ రోజు జరుగుతుంది. అంటే ఈ రోజు మార్వెల్ వాళ్ళు ఆ ఈవెంట్ లో కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట. అండ్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి జూలై 26th మార్నింగ్ తెలుస్తాయి. సో రేపు మార్నింగ్ మార్వెల్ నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చాయో తెలుసుకొని ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో రేపు ఆ వీడియో ఉంది కాబట్టి ఈ రోజు అప్డేట్స్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీవియస్లీ ఒక అప్డేట్స్ వీడియోలో రోబోకాప్ కి సంబంధించి ఒక లైవ్ యాక్షన్ సిరీస్ డెవలప్మెంట్ లో ఉంది అని చెప్పాను కదా. అండ్ ఒక లెంతీ డెవలప్మెంట్ ప్రాసెస్ తర్వాత ఫైనల్లీ అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్ వాళ్ళు ఈ రోబోకాప్ సిరీస్ కి గ్రీన్ లీడ్ చేశారు. అండ్ ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండబోతున్నాయంట. అండ్ ఈ సిరీస్ యొక్క షూటింగ్ 2027 లో స్టార్ట్ కాబోతుందని రీసెంట్లీ డెడ్ లైన్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత రీచర్ సిరీస్ యొక్క సీజన్ 4 ఆగస్టు 12th రిలీజ్ కాబోతుందని కన్ఫర్మ్ చేశారు కదా. దానికి సంబంధించిన ఒక అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ రీచర్ సిరీస్ కి స్పిన్ ఆఫ్ గా నీగ్లీ అనే ఒక సిరీస్ రాబోతుంది. అండ్ ఆ సిరీస్ సెప్టెంబర్ 16th రిలీజ్ కాబోతుంది. అండ్ దానికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ తర్వాత ద యాంగ్రీ బర్డ్స్ 3 మూవీ డిసెంబర్ 23rd కి రిలీజ్ కాబోతుంది. అండ్ డూమ్స్ డే మూవీతో క్లాష్ అవ్వబోతుంది. అండ్ రీసెంట్లీ డూమ్స్ డే మూవీకి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు కదా. సేమ్ దానికి ఒక ప్యారడీ లాగా యాంగ్రీ బర్డ్స్ 3 మూవీకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ డిసెంబర్ 23rd కి రిలీజ్ కాబోతుందని కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ద రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 3 కి సంబంధించిన కొన్ని అఫీషియల్ పోస్టర్స్ అండ్ ఈ సీజన్ 3 నుంచి కొన్ని క్యారెక్టర్స్ యొక్క అఫీషియల్ ఫస్ట్ లుక్స్ ని రివీల్ చేశారు. అండ్ ఆ క్యారెక్టర్స్ కి సంబంధించిన ఫస్ట్ లుక్స్ అన్ని ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 3 నవంబర్ 11th రిలీజ్ కాబోతుందని అఫీషియల్లీ ఒక పోస్టర్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత మన చిన్నప్పుడు లూనీ టూన్స్ అనే ఒక కార్టూన్ వచ్చేది, ఎవరికైనా గుర్తుందా? ఆ లూనీ టూన్స్ లో కయోటీ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ తో ఇప్పుడు కయోటీ వర్సెస్ యాక్మే అనే ఒక లైవ్ యాక్షన్ యానిమేటెడ్ హైబ్రిడ్ ఫిల్మ్ తీస్తున్నారు. అంటే ప్రీవియస్లీ టామ్ అండ్ జెర్రీ మూవీ వచ్చింది కదా, అందులో సగం మనుషులు ఉంటారు, సగం యానిమేటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఇప్పుడు అదే స్టైల్లో ఈ కయోటీ వర్సెస్ యాక్మే మూవీని కూడా తీస్తున్నారు. అండ్ రీసెంట్లీ ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ అయితే బాగుంది. అండ్ ఈ మూవీ ఆగస్టు 28th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత నెట్ఫ్లిక్స్ లో క్రిస్ హెమ్స్వర్త్ నటించిన ఎక్స్ట్రాక్షన్ ఫ్రాంచైజ్ ఉంది కదా, ఆ ఫ్రాంచైజ్ లో థర్డ్ పార్ట్ రాబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ రీసెంట్లీ మూవీ యొక్క షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రీవియస్ మూవీస్ ని డైరెక్ట్ చేసిన శామ్ హార్గ్రేవ్ ఈ థర్డ్ మూవీని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు. అండ్ ఈ మూవీని 2027 లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత 1990లో టామ్ క్రూజ్ గారి డేస్ ఆఫ్ థండర్ అనే ఒక మూవీ వచ్చింది. అండ్ 36 సంవత్సరాల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ రాబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ ప్రెసెంట్ ఈ సీక్వెల్ మూవీ డెవలప్మెంట్ లో ఉంది. అండ్ టామ్ క్రూజ్ గారు ఈ మూవీలో రిటర్న్ కాబోతున్నారు అని ద హాలీవుడ్ రిపోర్టర్ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ తర్వాత గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అండ్ గాడ్జిల్లా అండ్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీస్ లో జియా క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ స్కైలీ హోటల్ ఉన్నారు కదా, పాప అమ్మాయి రీసెంట్లీ ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది. అండ్ తను గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో ఒక మూగమ్మాయి క్యారెక్టర్ ప్లే చేసిందనమాట. అండ్ పాపం తను రియల్ లైఫ్ లో కూడా మాట్లాడలేదు, తను మూగమ్మాయి అనమాట. అండ్ ప్రెసెంట్ తనకి 18 years అనమాట. సో 18 ఏళ్లకే తన ఆయుష్ తీరిపోవడం కొంచెం బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ 2 weeks బ్యాక్ జురాసిక్ పార్క్ మూవీ యాక్టర్ అయిన శామ్ నీల్ కూడా చనిపోయారు. అండ్ ఆయన చనిపోక ముందు 4 మూవీస్ యొక్క షూటింగ్ కంప్లీట్ చేశారంట. అండ్ అందులో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సూపర్నోవా మూవీ కూడా ఉందని రీసెంట్లీ తెలిసింది. సో పాపం ఆ ఇద్దరు యాక్టర్స్ చనిపోయారు. సో వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. అండ్ అంతేకాదు రీసెంట్లీ మన దేశంలో కూడా నీట్ పేపర్ లీక్ వల్ల కొంతమంది స్టూడెంట్స్ చనిపోయారు కదా, సో వాళ్ళ ఆత్మకి కూడా శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే జూలై 23న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ వీడియోలో జూలై 23 and 24 ఈ 2 రోజులు ఆ ఈవెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెపన్స్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన జాక్ క్రెగర్ రెసిడెంట్ ఈవిల్ మూవీ తీస్తున్నారు కదా, ఆ మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ ఈ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీ సెప్టెంబర్ 18th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత జేమ్స్ గన్ డీసీ నుంచి క్లేఫేస్ మూవీ రాబోతుంది కదా, ఆ మూవీకి సంబంధించిన ప్యానల్ కూడా జరిగింది. అండ్ ఆ ప్యానల్ లో క్లేఫేస్ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ ప్రీవియస్లీ క్రీచర్ కమాండోస్ యానిమేటెడ్ సిరీస్ లో క్లేఫేస్ క్యారెక్టర్ కనిపించాడు కదా, ఆ సిరీస్ లో కనిపించిన యానిమేటెడ్ క్యారెక్టర్ అండ్ ఈ మూవీలో ఉండే క్లేఫేస్ క్యారెక్టర్ ఇద్దరు సేమ్ అని జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశాడు. అండ్ డీసీయూ టైమ్ లైన్ ప్రకారం ఈ క్లేఫేస్ మూవీ అన్ని మూవీస్ కంటే ఫస్ట్ జరుగుతుందని జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశాడు. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ ఈ మూవీ అక్టోబర్ 23rd థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత అవతార్ ది లాస్ట్ ఎయిర్బెండర్ యానిమేటెడ్ ఫ్రాంచైజ్ నుంచి అవతార్ 7 హెవెన్స్ అనే ఒక యానిమేటెడ్ సిరీస్ రాబోతుంది. అండ్ కామిక్ కాన్ ఈవెంట్ లో ఈ సిరీస్ కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ యానిమేటెడ్ సిరీస్ లో మొత్తం 26 ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. అండ్ ఈ ఎపిసోడ్స్ అన్ని కూడా అక్టోబర్ 9th పారామౌంట్ ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ కాబోతున్నాయి.
అండ్ తర్వాత ప్రెసెంట్ జానీ డెప్ ఎబెనేజర్ అనే ఒక మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీని 1843లో చార్ల్స్ డికెన్స్ అనే ఒక ఆథర్ రాసిన ద క్రిస్మస్ క్యారోల్ అనే నావల్ ని బేస్ చేసుకుని తీస్తున్నారు. అండ్ ఆ స్టోరీలో ఉండే ఎబెనేజర్ స్క్రూజ్ అనే మెయిన్ క్యారెక్టర్ ని జానీ డెప్ ప్లే చేస్తున్నారు. అండ్ రీసెంట్లీ జానీ డెప్ కామికాన్ ఈవెంట్ లో ఆ క్యారెక్టర్ యొక్క గెటప్ లో వచ్చారు అండ్ అందరినీ షాక్ కి గురి చేశారు. అండ్ ఆ ఈవెంట్ లో ఈ ఎబెనేజర్ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ కూడా పర్లేదు బాగానే ఉంది. అండ్ ఈ మూవీ ఈ సంవత్సరం నవంబర్ 13th రిలీజ్ కాబోతుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత ఈ కామికాన్ ఈవెంట్ లో పెర్సీ జాక్సన్ అండ్ ద ఒలింపియన్ సిరీస్ యొక్క ప్యానల్ కూడా జరిగింది. అండ్ ఆ ప్యానల్ లో పెర్సీ జాక్సన్ అండ్ ద ఒలింపియన్ సిరీస్ యొక్క సీజన్ 3 కి సంబంధించిన అఫీషియల్ టీజర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ సీజన్ 3 నవంబర్ 20న డిస్నీ ప్లస్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత జూలై 24న ఈ కామికాన్ ఈవెంట్ లో ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 3 కి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ సిరీస్ యొక్క సీజన్ 3 నవంబర్ 11న ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ఈ కామికాన్ ఈవెంట్ లో బాలీవుడ్ మూవీ అయిన రామాయణ్ మూవీకి సంబంధించిన ఒక ప్యానల్ జరిగింది. అండ్ ఆ ప్యానల్ లో ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ జరిగింది. అండ్ తర్వాత ఆ ఈవెంట్ కి డైరెక్టర్ నితేష్ తివారీ, రణబీర్ కపూర్, యష్ అండ్ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా వచ్చారు. అండ్ వాళ్ళు ఆ ఈవెంట్ లో రామాయణ్ మూవీ గురించి కొన్ని విషయాలు మాట్లాడారు. అండ్ తర్వాత రామాయణ్ మూవీ యొక్క అఫీషియల్ ట్రైలర్ పబ్లిక్లీ రిలీజ్ చేస్తారు అనుకున్నారు. కానీ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ట్రైలర్ డిలే అయింది, ఇప్పుడు రిలీజ్ అవ్వట్లేదు, కొన్ని రోజుల తర్వాత రిలీజ్ అవుతుంది అని కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత బ్లేడ్ రన్నర్ ఫ్రాంచైజ్ నుంచి బ్లేడ్ రన్నర్ 2099 అనే ఒక సిరీస్ రాబోతుంది కదా, ఆ సిరీస్ కి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ ఈ కామికాన్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ అయితే పర్లేదు బాగానే ఉంది. అండ్ ఈ సిరీస్ నవంబర్ 25న ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుందని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత ఈ కామికాన్ ఈవెంట్ లో జేమ్స్ గన్ డీసీ నుంచి రాబోతున్న ల్యాంటన్ సిరీస్ కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ప్రీవియస్లీ వచ్చిన టీజర్ ట్రైలర్ తో పోల్చుకుంటే ఈ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ సిరీస్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ సిరీస్ ఆగస్టు 16న HBO Max లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఇవి ఫస్ట్ 2 రోజుల్లో కామికాన్ ఈవెంట్ నుంచి వచ్చిన కొన్ని అప్డేట్స్ అనమాట. అండ్ జూలై 25న మార్వెల్ యొక్క హాల్ హెచ్ ప్యానల్ జరిగిన తర్వాత దాని యొక్క అప్డేట్స్ అనేవి సండే మార్నింగ్ మనకి తెలుస్తాయి. సో మార్వెల్ అనౌన్స్మెంట్స్ కి సంబంధించిన వీడియో సండే ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇవి జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో DC విషయానికి వస్తే పెద్దగా అప్డేట్స్ ఏమీ లేవు. సో మనం ఇప్పుడు మార్వెల్ అప్డేట్ల గురించి మాట్లాడుకుందాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 3 కి సంబంధించిన షూటింగ్ అఫీషియల్లీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ సీజన్ 3 మార్చి 2027 లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఐ హోప్ బ్రాండ్ న్యూ డే మూవీలో డేర్ డెవిల్ యొక్క చిన్న క్యామియో ఉండి హ్యాండ్ నింజాస్ తో డేర్ డెవిల్ ఫైట్ చేస్తున్న ఒక ఫైట్ ఉంటే బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నాను. మరి అది జరుగుతుందో లేదో చూడాలి మరి. అండ్ తర్వాత అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ సెప్టెంబర్ 25న రీ రిలీజ్ కాబోతుంది. అండ్ ఆ రీ రిలీజ్ అవుతున్న మూవీ వర్షన్ కి అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎన్కోర్ అని టైటిల్ పెట్టారు. అండ్ ఈ ఎన్కోర్ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి ఒరిజినల్ ఎండ్ గేమ్ మూవీకి 7 minutes లాంగర్ ఉండబోతుందంట. అంటే ఎండ్ గేమ్ మూవీ యొక్క డ్యూరేషన్ 3 hours 1 minute ఉంటుంది కదా, కానీ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎన్కోర్ మూవీ 3 hours 8 minutes ఉండబోతుంది అనమాట. అండ్ మూవీలో ఒక కొత్త ఇంట్రో ఉంటుంది అండ్ కొన్ని బోనస్ సీన్స్ ఉంటాయి. అండ్ ఎండ్ గేమ్ మూవీ యొక్క ఎండింగ్ ని కూడా డూమ్స్డే మూవీకి కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని చేంజెస్ చేశారు అని రీసెంట్లీ ఒక న్యూస్ తెలిసింది. సో మూవీలో ఎలాంటి చేంజెస్ చేశారో మనం సెప్టెంబర్ 25న చూసి తెలుసుకుందాం. అండ్ మీలో ఎంతమంది ఈ మూవీ రీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత రీసెంట్లీ డెడ్ లైన్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం డెడ్పూల్ 4 మూవీ అఫీషియల్లీ డెవలప్మెంట్ లో ఉందంట. అండ్ ప్రస్తుతానికి ఈ మూవీ యొక్క డైరెక్టర్ ఫిక్స్ అవ్వలేదంట అండ్ స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అవ్వలేదంట. అండ్ ఈ మూవీని ర్యాన్ రెనాల్డ్స్ డెవలప్ చేస్తున్నాడు. అండ్ ఈ మూవీ కూడా డెడ్పూల్ అండ్ వుల్వరిన్ లాగా ఒక టీమ్ అప్ మూవీ లాగా ఉండబోతుందని రీసెంట్లీ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత రీసెంట్లీ అవెంజర్స్ డూమ్స్డే మూవీకి సంబంధించిన ప్రీ బుకింగ్ టికెట్ సేల్స్ స్టార్ట్ చేశారు. అండ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే రోజునే ఆ టికెట్ సేల్స్ వల్ల 16.5 million కలెక్షన్ వచ్చిందంట. అండ్ ఈ డూమ్స్డే మూవీకి ఓపెనింగ్ అనేది చాలా భారీగా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. అండ్ రీసెంట్లీ డూమ్స్డే మూవీ యొక్క ట్రైలర్ సడన్ గా రిలీజ్ చేశారు కదా, సో ఈ ట్రైలర్ కి 24 hours లో 503 million వ్యూస్ వచ్చినాయి. కానీ బ్రాండ్ న్యూ డే మూవీ యొక్క ట్రైలర్ కి ఫస్ట్ 24 hours లో 718 million వ్యూస్ వచ్చినాయి. సో ఈ విషయంలో మన స్పైడీ మామ పై చేయి సాధించాడు. అండ్ 50 మంది యాక్టర్స్ ఉన్న మూవీ యొక్క ట్రైలర్ ని జస్ట్ ఒక్క యాక్టర్ ఉన్న ట్రైలర్ బీట్ చేసిందనమాట. కానీ డూమ్స్డే మూవీ యొక్క ట్రైలర్ వస్తుందని చాలా మందికి తెలియదు అనమాట. సో మేబీ అందుకే దానికి తక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకుంటా. అండ్ చాలా మంది ట్రైలర్ చూసిన వాళ్ళు ట్రైలర్ అసలు బాగాలేదు, మరి AI వీడియో లాగా ఉంది అండ్ VFX కూడా బాగాలేదు అంటున్నారు. అండ్ అలా ఎందుకు అనిపిస్తుందంటే రీసెంట్లీ స్పైడర్ మ్యాన్ మూవీ కావచ్చు, డూమ్స్డే మూవీ యొక్క ట్రైలర్స్ అనేవి లీక్ అయ్యాయి. అండ్ నేను ఆ లీక్స్ కి సంబంధించిన వీడియోస్ కావచ్చు అండ్ డిస్క్రిప్షన్ కావచ్చు అవేమీ పట్టించుకోలేదు అండ్ వాటి గురించి వీడియోస్ కూడా చేయలేదు. బట్ నాలాగా చాలా మంది ఆపుకోలేరు కదా, సో క్యూరియాసిటీ వల్ల అన్ని చూసేశారనమాట. అండ్ ఈ మధ్యన చాలా లీక్స్ వచ్చినాయి అనమాట. అండ్
అండ్ వాటికి సంబంధించిన ప్రతిదీ ఆడియన్స్ అందరూ చూస్తున్నారు. అండ్ ఆ లీక్స్ యొక్క డిస్క్రిప్షన్ ని ఉపయోగించుకొని చాలా మంది ఏఐ వీడియోస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. సో అవన్నీ చూసి ఒరిజినల్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఎవరికి నచ్చట్లేదు. సో అందుకే నేను లీక్స్ ఎక్కువ పట్టించుకోవద్దు, మీ ఎక్స్పీరియన్స్ పాడవుతుంది అని చెప్తాను. అండ్ చాలా మంది ట్రైలర్ లో అసలు ఏం చూపించలేదు, మన ఫేవరెట్ సూపర్ హీరోస్ ని అసలు చూపించలేదు అంటున్నారు. అండ్ దానికి నేనేమంటాను అంటే ట్రైలర్ లోనే అన్ని చూపించేస్తే బాగోదు, కొన్నిటిని సీక్రెట్ గా ఉంచడమే మంచిది. లైక్ ఇప్పుడు స్పైడర్ మ్యాన్ మూవీకి సంబంధించిన చాలా ప్రోమోస్ రిలీజ్ చేస్తున్నారు, అందులో చాలా మంచి షార్ట్స్ అన్ని చూపించేస్తున్నారు. అండ్ దానివల్ల హైప్ పెరుగుతుంది, కాదనట్లేదు. కానీ మూవీ చూసేటప్పుడు ఆల్రెడీ చూసేసాం కదా అన్నట్టు ఫీల్ వస్తుంది. అండ్ సేమ్ ఇలాంటి కేసే ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 మూవీ అప్పుడు కూడా జరిగింది. వాళ్ళు ట్రైలర్ లోనే మొత్తం చూపించేశారు. సో నాకు తెలిసినంత వరకు ట్రైలర్ లో ఎక్కువ రివీల్ చేయకపోవడమే మంచిదనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ట్రైలర్ లో విఎఫ్ఎక్స్ బాలేదు, సిజిఐ బాలేదు అంటున్నారు. అండ్ ఇలా చెప్పే వాళ్ళు రీసెంట్ మార్వెల్ ఫ్యాన్స్ అనుకుంటా, వీళ్ళకి మార్వెల్ గురించి ఎక్కువ తెలియదు అనుకుంటా. ఎందుకంటే మార్వెల్ మూవీ యొక్క ట్రైలర్ ఉన్నట్టు మూవీ ఉండదు. ట్రైలర్ లో వాళ్ళు అన్ఫినిష్డ్ విఎఫ్ఎక్స్ వర్క్ ని చూపిస్తారు, కానీ మూవీలో మాత్రం ఆ సీన్ మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఇవేమి కాకపోయినా కూడా మీకు ట్రైలర్ నచ్చలేదు అనుకుంటే, ఒకటి మీరు మూవీ మీద ఎక్కువ హైప్స్ పెట్టుకుని ఉండాలి, లేదా మీకు జనరల్ గా ఈ రొటీన్ సూపర్ హీరో మూవీస్ చూసి బోర్ కొట్టి ఉండవచ్చు, అందుకే ఈ ట్రైలర్ నచ్చకపోయి ఉండవచ్చు. అండ్ నా విషయానికి వస్తే నేను స్పాయిలర్స్ కావచ్చు, లీక్స్ కావచ్చు అవేం పట్టించుకోవట్లేదు కాబట్టి నాకైతే ట్రైలర్ నచ్చింది. అండ్ మీలో ఎంతమందికి నాలాగా ఈ ట్రైలర్ నచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్లీ కెవిన్ ఫైగి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత లైవ్ యాక్షన్ మైల్స్ మొరాల్స్ క్యారెక్టర్ ని ఎంసీయూలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అని కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేశాడు. అండ్ ప్రస్తుతం నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్టూడియో అయిన సోనీ వాళ్ళు ఆ మైల్స్ మొరాల్స్ క్యారెక్టర్ కి దూరంగా ఉండమని కెవిన్ ఫైగితో చెప్పారంట. ఎందుకంటే ఇప్పుడు సోనీ వాళ్ళు స్పైడర్ వర్స్ యానిమేటెడ్ మూవీస్ తీస్తున్నారు కదా, ఆ మూవీస్ అయిపోయిన తర్వాత మైల్స్ మొరాల్స్ క్యారెక్టర్ ని వాడుకోండి, అప్పటిదాకా ఈ క్యారెక్టర్ కి దూరంగా ఉండమని సోనీ వాళ్ళు చెప్పారంట. సో అందుకే ఇప్పుడు మార్వెల్ వాళ్ళు మైల్స్ మొరాల్స్ క్యారెక్టర్ ని ఎంసీయూలో చూపించట్లేదు అని కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేశాడు. అండ్ ఫ్యూచర్ లో సీక్రెట్ వార్స్ తర్వాత వాళ్ళకి కుదిరినప్పుడు లైవ్ యాక్షన్ మైల్స్ మొరాల్స్ క్యారెక్టర్ ని తీసుకొస్తారంట. సో చూడాలి మరి ఫ్యూచర్ లో లైవ్ యాక్షన్ మైల్స్ మొరాల్స్ గా ఎవరు నటించబోతున్నారో. అండ్ తర్వాత స్పైడర్ మ్యాన్ అప్డేట్ల విషయానికి వస్తే రీసెంట్లీ చాలానే అప్డేట్స్ వచ్చాయి. సో అన్ని 1 by 1 చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీకి సంబంధించిన ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ఒక అఫీషియల్ ఇంటర్నేషనల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ చైనాలో జూలై 29th రిలీజ్ కాబోతుంది. అండ్ మన ఇండియాలో జూలై 30కి రిలీజ్ అవుతుంది. అండ్ అమెరికాలో అయితే ఈ మూవీ జూలై 31కి రిలీజ్ అవుతుంది. అండ్ జస్ట్ రీసెంట్లీ ఈ బ్రాండ్ న్యూ డే మూవీ నుంచి శాడీ సింగ్ క్యారెక్టర్ యొక్క ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. అండ్ తను చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది. అండ్ రీసెంట్లీ కెవిన్ ఫైగి ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఈ మూవీ యొక్క ఈవెంట్స్ అనేవి డూమ్స్ డే మూవీకి బిఫోర్ జరగబోతున్నాయని కన్ఫర్మ్ చేశాడు. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ మూవీలో ఉండే పోస్ట్ క్రెడిట్ సీన్ డూమ్స్ డే మూవీకి కనెక్ట్ అవుతుందంట. అండ్ కెవిన్ ఫైగి ఇంకొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫ్యూచర్ స్పైడర్ మ్యాన్ మూవీస్ గురించి ఒక చిన్న డీటెయిల్ ఇచ్చాడు. అండ్ అతను ఏం చెప్పాడు అంటే వీ హావ్ ఆల్రెడీ హ్యాడ్ ఇన్ డెప్త్ డిస్కషన్స్ అబౌట్ వాట్ ద నెక్స్ట్ 2, 3, 4 or 5 స్పైడర్ మ్యాన్ మూవీస్ మైట్ బి అని చెప్పుకొచ్చాడు. అంటే ఇంకో నెక్స్ట్ 5 స్పైడర్ మ్యాన్ మూవీస్ ఎలా ఉండాలి అన్నట్టు మార్వెల్ వాళ్ళు డిస్కషన్ చేసుకున్నట్టు కెవిన్ ఫైగి అయితే కన్ఫర్మ్ చేశాడు. సో స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ బ్రాండ్ న్యూ డే మూవీ యొక్క డైరెక్టర్ అయిన డస్టిన్ డానియల్ క్రిటన్ రీసెంట్లీ ఏం చెప్పాడు అంటే ఈ బ్రాండ్ న్యూ డే మూవీ యొక్క ఒరిజినల్ కట్ అనేది 3 hours డ్యూరేషన్ ఉండేదంట. కానీ మూవీ చాలా లెంతీ అయిపోతుందని చెప్పి కొన్ని సీన్స్ ని కట్ చేసి ఈ మూవీ యొక్క రన్ టైమ్ ని 2 hours 25 minutes వరకు పెట్టారంట. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? మూవీ యొక్క రన్ టైం 3 hours ఉంటే బాగుంటుందా, లేదా 2 hours 25 minutes ఉంటే బాగుంటుందా? మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ టామ్ హాలండ్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వర్షన్ ఆఫ్ స్పైడర్ మ్యాన్ బ్లాక్ సింబియాట్ సూట్ ని త్వరలో వేసుకుంటాడు అని చెప్పుకొచ్చాడు. అంటే ప్రాబబ్లీ టామ్ స్పైడర్ మ్యాన్ సీక్రెట్ వార్స్ మూవీలో బ్లాక్ సూట్ లో కనిపిస్తాడని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్లీ టామ్ హాలండ్ ఏం చెప్పాడు అంటే తన వర్షన్ ఆఫ్ స్పైడర్ మ్యాన్ డెడ్ పూల్ తో టీమ్ అప్ అయితే బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు. అండ్ ప్రెసెంట్ డెడ్ పూల్ 4 మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని చెప్తున్నారు కదా, సో ఆ మూవీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో పడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత మార్వెల్ చరిత్రలోనే అష్ట దరిద్రాలు కలిగి శపించబడ్డ ఒక మూవీ తగలబడింది. ఆ మూవీ పేరే బ్లేడ్ మూవీ అనమాట. అసలు ఎలాంటి దరిద్రమైన ముహూర్తంలో ఈ మూవీ యొక్క డెవలప్మెంట్ స్టార్ట్ చేశారో తెలియదులే గానీ గత 7 సంవత్సరాల నుంచి ఈ మూవీ కొంచెం కూడా ముందుకు కదలట్లేదు. అండ్ ప్రీవియస్లీ చాలా సార్లు ఈ మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని కొన్నిసార్లు, అండ్ డెవలప్మెంట్ అయిపోయిందని ఇంకొన్నిసార్లు, ఇలా చాలా అప్డేట్స్ వచ్చాయి. అండ్ అవన్నీ రిపీటెడ్ గా నా అప్డేట్స్ వీడియోస్ లో చెప్పి నాకు కూడా చిరాకు దొబ్బింది. అండ్ ఇప్పుడు ఫైనల్లీ ఇంకొక అప్డేట్ ఏమొచ్చిందో తెలుసా? రీసెంట్లీ మార్వెల్ యొక్క లోగో డిజైనర్ ఈ మూవీ కంప్లీట్లీ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు. అండ్ రీసెంట్లీ కెవిన్ ఫైగి ఏం చెప్పుకొచ్చాడు అంటే మార్షల్ అలీ లాంటి యాక్టర్ ని పెట్టుకొని కూడా ఈ మూవీ తీయలేకపోతున్నందుకు అతను ఒక గిగాంటిక్ లూజర్ లాగా ఫీల్ అవుతున్నాడు అని కెవిన్ ఫైగి చెప్పుకొచ్చాడు. అండ్ కెవిన్ బాబాయ్ మీరే కాదు, మూవీ కోసం వెయిట్ చేస్తున్న మేము కూడా లూజర్స్ లానే ఫీల్ అవుతున్నాం. అండ్ మీకు దండం పెడతా, ఫస్ట్ ఆ మూవీని క్యాన్సిల్ చేసి పడదొబ్బంట్రా బాబు. అండ్ ఆ బ్లేడ్ క్యారెక్టర్ ని ఏదో ఒక మూవీలో తగలెట్టండి, అప్పుడైనా దానికి ఉన్న శాపం తొలగిపోతుందేమో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ వచ్చేసి రీసెంట్లీ కెవిన్ ఫైగి మార్వెల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కొన్ని
డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రాబోతున్న అవెంజర్స్ ఫిలిమ్స్ లైక్ డూమ్స్ డే కావచ్చు, సీక్రెట్ వర్స్ కావచ్చు, ఈ మూవీస్ అనేవి టైమ్స్ రన్అట్ అండ్ సీక్రెట్ వర్స్ కామిక్స్ మీద బేస్ అయి ఉండబోతున్నాయంట. అండ్ మరీ ముఖ్యంగా జానథన్ హిక్మెన్స్ యొక్క సీక్రెట్ వర్స్ కామిక్ ప్రెసెంట్ మార్వెల్ కి ఒక రోడ్ మ్యాప్ లాగా పనిచేస్తుందంట. అంటే జానథన్ హిక్మెన్స్ యొక్క సీక్రెట్ వర్స్ కామిక్ చదివితే నెక్స్ట్ మార్వెల్ లో ఏం జరగబోతుందో ఒక చిన్న క్లారిటీ ఉంటుందన్నమాట. అంటే ఎగ్జాక్ట్ గా కామిక్ లో ఉన్నట్టు జరగదు, కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. జస్ట్ ఆ కామిక్ ఒక రోడ్ మ్యాప్ లాగా పనిచేస్తుందన్నమాట. అండ్ కెవిన్ ఫైగి ఏం చెప్పుకొచ్చాడు అంటే సీక్రెట్ వర్స్ మూవీ 2 మూవీస్ గా రావట్లేదు, సింగిల్ పార్ట్ గానే వస్తుందని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సీక్రెట్ వర్స్ మూవీ ఎంసీయూని ఫుల్ గా రీబూట్ చేయదంట, జస్ట్ సాఫ్ట్ రీబూట్ చేయబోతుందంట. అంటే సీక్రెట్ వర్స్ మూవీ తర్వాత ఎంసీయూలో సింగిల్ యూనివర్స్ ఉంటుందంట. అండ్ ఆ సింగిల్ యూనివర్స్ కూడా ఒక కొత్త యూనివర్స్ అనమాట. అండ్ ఆ యూనివర్స్ లో జరిగే ఈవెంట్స్ అనేవి ఆల్రెడీ కొన్ని మనకి తెలిసినవి ఉంటాయి. అండ్ ఇంకొన్ని ఈవెంట్స్ అనేవి కంప్లీట్లీ కొత్తగా ఉంటాయి. అండ్ ఈ కొత్త యూనివర్స్ అనేది అర్థం చేసుకోవడానికి అండ్ ఫాలో అవడానికి చాలా సింపుల్ గా ఈజియర్ గా ఉంటుందంట. అండ్ ప్రెసెంట్ మార్వెల్ దగ్గర 2042వ సంవత్సరం వరకు ఎలాంటి మూవీస్ అండ్ సిరీస్లు తీయాలో ప్లాన్స్ ఉన్నట్టు కెవిన్ ఫైగి అయితే అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. సో మొత్తానికైతే మార్వెల్ దగ్గర ప్లానింగ్ చాలానే ఉంది. మరి అది ఎగ్జిక్యూట్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి. అండ్ ఇది గైస్ ఇవాళ అప్డేట్స్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.